ఆయా సందర్భాలలో సహోదరులని వాళ్ళకు కూడా చెబుతుంటాను. మమ్మల్ని చాలా చిన్ననాటి నుంచి, చిన్న వయసు నుంచి ఆయన మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు, పరిచర్య నేర్పించాడు. ఏమి ఓనమాలు తెలియని ఆ దినాన భుజాల మీద మోసాడు ఆయన. మమ్మల్ని పెంచి పెద్ద చేసి పరిచర్య నేర్పించాడు. ఈరోజు మేము కాస్త ఎదిగి పరిచర్య చేసే వయసు వచ్చేసరికి మరి ఎందుకు దేవుడు ఆయన మాకు దూరం చేశాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలో, ఇదిగో ఈ రోజున ఇలాగ 4 మాటలు చెప్పగలిగిన, పరిచర్య చేయగలిగిన, అనేకులను క్రీస్తు వైపు నడిపించగలిగిన ఒక చిన్న పాత్రలుగా మేము వాడబడుతూ ఉన్నప్పుడు ఆయన కళ్ళతో ఆయన చూస్తుంటే మరి ఇంకెంత సంతోషించి ఆనందించి పరవశించిపోయాడు అనేది మరి ఊహించుకుంటే ఇప్పటికీ కూడా గుండె బరువెక్కుతుంది. ఎందుకంటే ఆ తండ్రి నన్నే కాదు, మమ్మల్నే కాదు, ఈ మినిస్ట్రీలో, ఈ సంస్థలో ఉన్న సేవకులందరినీ కూడా తన బిడ్డల వలె, కన్న బిడ్డల వలె ఆయన ఎంచి పెంచి ప్రతి ఒక్కొక్కరి మీద శ్రద్ధ నిలిపి ఒక గొప్ప సేవకునిగా వీళ్ళను చూడాలన్న దృక్పథంతో ఆయన హక్కున చేర్చుకున్న ప్రేమకు నిదర్శనమే ఇదిగో సేవకుల సమూహంగా నిలిచి ఉన్న